కాఫ్ సిరప్స్ వీటిలో ఎక్కువగా మిస్యూజ్ జరిగేది ఎక్కడ, ఇది ఎక్కువగా మనం కామన్ గా మాట్లాడుకోవాలి. ప్రెసెంట్ ఇప్పుడు ఈ మిస్యాప్ జరుగుతున్నది దేనికంటే కాఫ్ సిరప్ వాడటం వలన పిల్లలు కొంతమంది ఈ మరణాలు జరిగినాయి, డెత్ అయినాయి అని చెప్పేసి. దీనికేంటంటే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఆ మ్యానుఫ్యాక్చరర్ క్వాలిటీ చెక్ చేసుకోవాలండి. దాంట్లో ఏం డ్రగ్ ఉంటుంది, దాని క్వాలిటీ ఎలా ఉంది అంటేనే చూసుకోవాలి. నెక్స్ట్ కంప్లీట్లీ బ్యాన్ చేయడం అనేది కూడా అంత కరెక్ట్ కాదేమో. ఎక్కువగా మిస్యూజ్ జరిగేది ఎక్కడ, ఇది ఎక్కువగా మనం కామన్ గా మాట్లాడుకోవాలి. మేము రెగ్యులర్ గా ఓపీ ప్రాక్టీస్లు వీటిలో చూస్తూ ఉంటాం కదా. ఒకసారి దగ్గు వచ్చినప్పుడు మన దగ్గరకు వస్తారు, మనం ఎందుకు వచ్చింది అనేది చూసి దాన్ని బట్టి దాని ఒక ట్రీట్మెంట్, సిరప్లు కావచ్చు, లేకపోతే ఇన్హేలర్స్ కావచ్చు, యాంటీబయాటిక్స్ కావచ్చు, రకరకాల మీరు ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం కదా. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే నెక్స్ట్ టైం మళ్ళీ ఈ వైరల్ ఫీవర్స్ వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి పోస్ట్ వైరల్ కాఫ్ లాగా వస్తూ ఉంటాయి. మళ్ళీ అదే ప్రిస్క్రిప్షన్ పట్టుకెళ్ళిపోయి మెడికల్ షాప్ లో తెచ్చేసుకుంటూ ఉంటారు. ఇది ఒక మిస్యూజ్ అవుతుంది. కాఫ్ సిరప్స్ వీటికి ఎక్కడ కంట్రోల్ అనేది లేదండి. సో మనకి మెడికల్ షాప్స్ లో కానీ ఓవర్ ద కౌంటర్స్ చాలా ఎక్కువ ఉంటుంది. హాస్పిటల్స్ లో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కంటే కూడా ఇవి ఎక్కువగా ఉంటాయి. వాళ్ళకి ఎగ్జాక్ట్లీ ఏ దగ్గుకి ఏది వాడాలి ఏంటి అనేది కూడా తెలియకపోవచ్చు. ఏ వయసు వాళ్ళకి ఏది వాడాలి. కొన్ని రకాల సిరప్స్ ఉంటాయి లెస్ దాన్ 5 years నాట్ ఇండికేటెడ్ అనమాట. అంటే ఇప్పుడు మనం పెద్దవాళ్ళకి వాడాం కదా, అదే సిరప్ వాళ్ళ ఇంట్లో పిల్లలకి ఎవరైనా వచ్చింది కదా అని మెడికల్ షాప్కి వెళ్ళి తెచ్చుకోవటం, లేదు మెడికల్ షాప్ వాళ్ళకి కూడా అందరికీ తెలియకపోవచ్చు. బహుశా అందరూ నేను అన్న కొంతమందికి తెలియకపోవచ్చు. లైక్ ఈ పలానా సిరప్ ఈ ఏజ్ లోనే వాడాల్సి కదా, ఈ ఏజ్ గ్రూప్ లోనే వాడాలని. యాక్చువల్లీ లేబుల్స్ మీద కొన్ని సిరప్స్ లో వచ్చేస్తాయి పలానా ఏజ్ గ్రూప్ వాళ్ళకంటే తక్కువ వాళ్ళకి, ప్రెగ్నెంట్స్ కి, మిల్క్ ఇచ్చే బేబీస్ ఉన్న వాళ్ళు, ఫీడింగ్ మదర్స్ కి ఇలాంటి వాళ్ళకి ఇవ్వకూడదని. బట్ కొంత ఓవర్లుక్ కూడా చేయొచ్చు చూసుకోకపోవడం వల్ల, ఇట్లాంటి వాటి వల్ల కూడా జరగచ్చు.